విపరీతమైన ఎండ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కశ్మూర్ దర్గాకి వచ్చాము. అక్కడ వేనాడు దర్గా నుంచి ఇక్కడ 106 కిలోమీటర్స్. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఎండ మాత్రం విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. కాళ్ళు కాలిపోతున్నాయి. అన్ని రకాలైన ఐటమ్స్ అయితే ఉన్నాయి. టన్నెల్ దగ్గర ఒక 1/2 కిలోమీటర్ పొడుగు ఉంది. షెడ్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ట్రెండ్కి అనుగుణంగా న్యూలీ మ్యారీడ్ కపుల్. ఎంట్రీ అయితే వచ్చేసింది. హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాదరీ ఉర్ఫ్ కాలే షాఫీ మస్తాన్ వలీ రెహమతుల్లా అలైహి. లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. మనం లోపలికి అయితే వచ్చేసాం. దర్గా నుంచి రైట్ సైడ్ వస్తే చూడొచ్చు. ఇది వ్యూ. సరే రౌండప్ అవుతాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దర్గా బిలీవర్స్. అన్ని మతాల వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఒక ఎగ్జిట్ ఉంది. కింద మాత్రం విపరీతంగా ఉంది. కాళ్ళంతా కాలిపోతున్నాయి. ఇది ఒక ఎగ్జిట్ చూసి ఇక్కడ ఒక ఎగ్జిట్. ఇది మనం వచ్చిన దారి. సేమ్ పొజిషన్ వచ్చాము. దర్గా లెఫ్ట్ సైడ్లో ఈ రకంగా అయితే స్టెప్స్ ఉన్నాయి. అయితే బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. బయట వచ్చి మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో చిన్న దర్గా ఒకటి ఉంది. సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. మనకి మంచి ప్రొటెక్షన్ ఉంది. దాని ఆపోజిట్లో వజూఖానా ఉంది. అంటే పరిశుభ్రం అయ్యి బాడీ క్లీన్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. బ్యాక్ సైడ్ ఏముందో చూద్దాం పదండి. బ్యాక్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తాం దారి. ఇది దర్గా బ్యాక్ సైడ్. ఎగ్జాక్ట్లీ కాంపౌండ్ దాటి ఈ కాంపౌండ్ వెనకాల చాలా పెద్దగా ఉంది చెరువు. బట్ లిటర్ చాలా ఎక్కువ ఉంది. మొత్తం గార్బేజ్ అంతా డంప్ చేశారు.